సంక్రాంతి సంబరాలంటే రంగవల్లులు, డూడు బసవన్నల విన్యాసాలు, హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు, ఎడ్ల పోటీలే కాదు, గుర్రపు స్వారీలు ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో గుర్రపు స్వారీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రేసు గుర్రాలు విన్యాసాలతో యువత, రైతులు రూతలూగుతున్నారు. గోదావరి జిల్లాలో గుర్రపు స్వారీ పోటీలపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. సంక్రాంతి సంబరాల్లో గుర్రపు స్వారీ పోటీలు ఒక ట్రెండ్గా మారాయా? యువత గుర్రపు స్వారీ పోటీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందా? గ్రామీణ సంప్రదాయం, తెలుగు సంస్కృతికి నిలువుటద్దంగా మారిన గుర్రపు స్వారీ పోటీలు సంక్రాంతి సంబరాల్లో సందడి చేస్తున్నాయా? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సందడిగా మారిన గుర్రపు స్వారీ పోటీలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. సంక్రాంతి పండగంటే ఇక్కడ కోడి పందాలు, అదేవిధంగా ముత్యాలు ముగ్గులు, హరిదాసుల సంకీర్తనలు, డూడు బసవన్నల సందడే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుర్రపు స్వారీ పోటీలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సంక్రాంతి పండగల్లో గుర్రపు పోటీలను కూడా నిర్వహిస్తారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఒక ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు గుర్రపు పోటీలు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఇక్కడ గుర్రపు పోటీలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్రపు పోటీలకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి గుర్రాలను తీసుకొచ్చి గుర్రపు పోటీలు అంటే గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొంటారు. కొన్ని చోట్ల గుర్రపు ప్రదర్శనలు కూడా జరుగుతాయి. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుర్రాలు తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. వివిధ జాతులకు సంబంధించిన గుర్రాలన్నీ కూడా ఈ గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొంటాయి. ప్రతి సంక్రాంతి నుంచి దాదాపు 6 నెలల నుంచి అంటే డిసెంబర్ నుంచి దాదాపు జూన్, జూలై వరకు కూడా ఈ గుర్రపు స్వారీ పోటీలు జరుగుతూ ఉంటాయి. యూత్ కూడా గుర్రపు రైడర్స్ చాలా ఆసక్తి చూపుతారు. గుర్రపు పోటీలు, గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొనేందుకు కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. మన విజువల్స్లో చూస్తున్నాము. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 100 నుంచి 250 మంది వరకు రైడర్స్ ఉంటారు, గుర్రపు స్వారీ రైడర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా సరే వాళ్ళ గుర్రాలతో వెళ్ళి గుర్రపు పోటీల్లో కూడా గుర్రపు స్వారీ పోటీల్లో పాల్గొంటారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ గుర్రపు పోటీలకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గుర్రపు రైడర్స్ ఇక్కడికి తరలివచ్చిన దృశ్యాలను కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ రైడర్స్ ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి అంటే కనుక గుర్రపు స్వారీ పోటీలకు ఒక ప్రత్యేక సంతరించుకుంది. ఎలా ఉంటాయి ఇప్పుడు గుర్ర పోటీలు ఎలా జరుగుతాయి సంక్రాంతి నుంచి? అంటే ఇప్పుడు ప్రస్తుతం డిసెంబర్ నుంచి భోగి రోజు నుంచి జరుగుతాయండి. ప్రతి పల్లి వాతావరణంలో ఏంటంటే గుర్రాల పంది ఫేమస్. ఇక్కడ ఎడ్ల పళ్ళు పోటీలు ఎలాగైతే గుర్రాల పందాలు కూడా అలా ఫేమస్. ఇది ఎక్కువ యూత్ ఎక్కువ ఏంటంటే ఈ గుర్రాలకు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆ ఎడ్ల పళ్ళు పోటీల కంటే ఈ అంటే కొద్దిగా సినిమాల్లోనూ కూడా ఎక్కువ ఇవి బాగా వెళ్తాయి కనుక వీటికి కూడా పండగలకి కూడా మన సంక్రాంతికి ఎక్కువ పోటీలు పెడతారు పల్లెటూరులో. ఇక్కడ రైడర్స్కి సంబంధించి గుర్రపు రైడర్స్కి సంబంధించి ఎంత మీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటారు రైడర్స్? గుర్రపు 5 మంది ఉంటారు. ఇది విశాఖ జిల్లాలో ఎక్కువ ఫేమస్ అండి పందాలు అనేవి. ఏ రకాలు ఉంటాయి గుర్రాలు? గుర్రాల్లో మొత్తం 5-6 రకాలు ఉన్నాయి. ఏ రకాలు ఉంటాయి? కాటువాడి, మార్వాడి, సింధి, పూణే హార్స్, రేస్ హార్స్ మొత్తం 6 రకాలు మొత్తం ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి మీరు గుర్రాలని ఏ రాష్ట్రాలను తీసుకొస్తారు? మహారాష్ట్ర, రాజస్థాన్. ఇందులో ఏ రకానికి బాగా డిమాండ్ ఉంటుంది? మార్వాడి అండి. మీరు రైడర్స్ కదా, ఇప్పుడు యూత్ గుర్రపు స్వారీకి చాలా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకు యూత్ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రైడర్స్కి సంబంధించి ఎన్ని రోజులు శిక్షణ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఒక హార్స్ నేర్చుకోవాలంటే కనీసం ట్రైనింగ్ సెక్షన్ మినిమం 2 months ఉండాలి. హార్సెస్లో 4 types ఉంటాయి: వాక్, త్రాట్, క్యాంటర్, గ్యాలప్. ఒక 15 days వరకు వాక్, త్రాట్ మేము నేర్పిస్తాం. తర్వాత క్యాంటర్, గ్యాలప్ కూడా నేర్పిస్తాం. ఇది అన్నది ఒక షోక్. ఆ షోక్ మీద మనం పెంచుతాము హార్సెస్ని. ఇది ఒక ఫైనాన్షియల్గా మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగింది. అలాగే ఇప్పుడు యూత్ కూడా మంచిగా ఉత్సాహం పొందుతున్నారంటే కారణం హార్స్ అన్న యానిమల్ దీని యొక్క ఇది స్టేటస్కి సింబల్. అసలు
ఇది నార్మల్, ఇది మార్వాడి. మొత్తం 5-6 రకాల మన ఇండియన్ బ్రీడ్స్, ఇవన్నీ ఇండియన్ బ్రీడ్స్. మనం పెంచుకోవాల్సినవి, మనం వీటి యొక్క బ్రీడ్ని డెవలప్ చేయాలి. ఈ మార్వాడి బ్రీడ్ని మనము డెవలప్ అంటే మొత్తం మార్వాడి, సింధీ, కాఠియావాడి, మణిపూరి అలా చాలా బ్రీడ్స్ ఉంటాయి. ఇందులో మన యొక్క ఎన్వైరన్మెంట్కి, క్లైమేట్ కండిషన్స్కి అన్నీ తట్టుకునేది ఈ మార్వాడి అండ్ కాఠియావాడి. మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఇది మార్వాడి రకం. దీనికి సంబంధించి యూత్ ఎక్కువ అట్రాక్షన్ అవుతున్నారు. అంటే ప్రస్తుతం యూత్ మొబైల్ ఫోన్స్కు, అదేవిధంగా వేరే చెడు అలవాట్లకు దూరం కాకుండా కొంతమంది ఇది క్రీడా స్ఫూర్తి, వినోదం, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి గుర్రపు పోటీలు కూడా పెద్ద ఎత్తున యువత ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రైడర్స్కి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గుర్రాలను కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ కొనుగోలు చేసి రైడర్స్ ప్రత్యేక శిక్షణ ఇచ్చి గుర్రపు స్వారీ పోటీలకు కూడా యువతను తీర్చిదిద్దుతున్న పరిస్థితి. ఇది సంక్రాంతి సంబరాలలో ఒక ప్రత్యేకంగా గుర్రపు పోటీలకు ఒక ప్రత్యేకత సంతరించుకున్న పరిస్థితి. గుర్రపు స్వారీకి సంబంధించి యూత్ అత్యంత క్రేజ్ గుర్రపు స్వారీపై పెట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, పంజాబ్ నుంచి కూడా గుర్రాలను కొనుగోలు చేసి తీసుకొస్తారు. ఈ గుర్రపు రైడర్స్కి సంబంధించి, గుర్రపు స్వారీ పోటీలకు సంబంధించి మార్వాడి, కాటవాడి ఈ 2 రకాల గుర్రాలకు కూడా అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ జాతి గుర్రాలకే శిక్షణ కూడా రైడర్స్ శిక్షణ ఇచ్చి యూత్కి పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాత గుర్రపు స్వారీ పోటీల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసిన మార్వాడి రకం గుర్రం. ఇది చాలా ఈ బ్లాక్ కలర్, మార్వాడి రకంలో బ్లాక్ కలర్కు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ గుర్రాలని కూడా యూత్ కూడా కొనుగోలు చేస్తారు. దీనికి సంబంధించి శిక్షణ తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగల్లో గుర్రపు స్వారీ పోటీలు జరుగుతాయి. ఈ మార్వాడి బ్లాక్ సంబంధించి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి మనకున్న ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువ అనకాపల్లిలో ఎక్కువ గుర్రపు రైడర్స్కు అత్యంత డిమాండ్ ఉంటుంది. అక్కడ ఆ గుర్రపు స్వారీ శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు శిక్షణకు, గుర్రపు స్వారీకి సంబంధించి. మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, యువత ఎక్కువ గుర్రపు రైడింగ్కి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది? గుర్రం అనేది ఈరోజు నేచర్లో గుర్రం అనేది తగ్గిపోయింది, కానీ గుర్రం అనే హార్స్ రైడింగ్ మరి ప్రపంచంలో ఎక్కడా లేని అత్యధికమైన మంచి శరీర శక్తి, మంచి ఎక్సర్సైజ్ అనేది గుర్రమేనండి. ఈ గుర్రం రైడ్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా నెత్తి మీద ఎగ నుంచి కాలు గోరుదా కూడా అంతా కదులుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సరే ఇంత ఎక్సర్సైజ్ అండ్ బాడీ అనేది ఎక్కడ ఉండదు. ఇదే మరి గుర్రం స్వారీ చాలా చక్కగా, చాలా బాగా నేర్చుకుంటున్నారండి యువత. ప్రతి వాళ్ళు కూడా గుర్రం మీద ఆసక్తి పొందుతున్నారు. మరి గుర్రం అనేది ట్రెండ్ అయిపోయిందండి. మేము 2004-05 సంవత్సరం నుంచి కూడా మరి ఇక్కడ ధర్మిరెడ్డి అప్పారావు గారు అని నా ఫ్రెండ్, నా పేరు చిన్న అంటారండి, గుర్రాల చిన్న అంటారు. మా ఇద్దరం కలిసి విశాఖ జిల్లాలోనే మరి ఫస్ట్ సారి తీసుకొచ్చి ఈ యొక్క గుర్రాల యొక్క ఉనికిని మేము సాటి చెప్పామండి. మరి 2004-05 నుంచి కూడా కంటిన్యూ ఇప్పుడు దాకా కూడా గ్రామాల్లో ఎక్కడైనా సరే సంక్రాంతి దాటిన తర్వాత ప్రతి గ్రామాల్లో కూడా సంబరాలు అవుతాయండి. ఆ సంబరాలకి మరి మేము పార్టిసిపేట్ చేసి మరి అందులో ఎన్నో విన్నర్స్, ఫస్ట్ సెకండ్ విన్నర్స్ అవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు మా ఇద్దరి యొక్క సంకల్పం ఈరోజు దగ్గర 100-150 గుర్రాలు హార్స్ రైడర్లు కానీ ఓనర్స్ కానీ చాలా చక్కగా చాలామంది డెవలప్ అయ్యారండి. గుర్రం అనేది మంచి పొజిషను. ఒక రైతు నోరులేని జీవాన్ని చక్కగా సాకి మేపాలంటే ఒక గుర్రం ఒకటి, ఆ ఒకటి, ఇవన్నీ చాలా రైతు వారికి ఉండే విషయాలండి. ఇవి చాలా చక్కని పొజిషన్. ఇది గుర్రపు రైడర్కి యూత్ నుంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో రైడర్స్ కూడా గుర్రాలను కొనుగోలు చేసి వీళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 200-300 మంది రైడర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా సంక్రాంతి నుంచి జూన్ వరకు జరిగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గుర్రపు పోటీలు, స్వారీ పోటీలు జరిగినా అక్కడికి వెళ్తారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా దేశవ్యాప్తంగా మహారాష్ట్రకు సంబంధించి మార్వాడి గుర్రం రకానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం, కొత్తపేట గ్రామం అండి. నా పేరు కోటిపల్లి రఘురామ వేణుగోపాల్. నాకు పశువుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ గుర్రాన్ని కూడా నేను పెంచుతూ ఉన్నాను. అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎడ్లు పందాలు అవి నిర్వహిస్తున్నారు. పూర్వకాలంలో ఈ గుర్ర పందాలు కూడా నిర్వహించి ఉండేవారు.
ఈ యువత ఈ గుర్రపు పందాల మీద అది కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. కనుక ఈ ప్రభుత్వం వారు ఈ గుర్ర పందాల మీద కూడా దృష్టి పెట్టి యువతను ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి ప్రభుత్వాన్ని. గుర్ర పోటీలు వినోదమే కాకుండా ఇది ఆసక్తి అందరి కుర్రాళ్ళలో కుర్రాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా వినోదంగా కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం వారు ఈ గుర్ర పందాల మీద కూడా కాస్త దృష్టి పెట్టి ఈ యువతను కాస్త ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇదండి సంక్రాంతి సంబరాల్లో గుర్రపు స్వారీ పోటీలు సందడి చేస్తున్న పరిస్థితి. రైతుల పౌరుషానికి సామాజిక హోదాకు ప్రతీకగా నిలిచిన గుర్రపు స్వారీ పోటీలకు యువత ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ సినిమా హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి రామ్ చరణ్ లాంటి హీరోలు తెలుగు వెండితెరపై గుర్రపు స్వారీ రైడింగ్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. అందుకే కొంతమంది సంక్రాంతి సంబరాల్లో గుర్రపు స్వారీ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సంక్రాంతి ఫెస్టివల్లో గుర్రపు స్వారీ పోటీలను కూడా నిర్వహించాలని యువత కోరుకుంటున్నారు. గుర్రపు పోటీలు ఒక వినోదమే కాదు, జీవ వైవిధ్య పరిరక్షణ కూడా. గుర్రపు పోటీలకు సంబంధించి గుర్రాలకు ఇన్సూరెన్స్ చేయాలి, రైడర్స్కి ఇన్సూరెన్స్ చేయాలి, గుర్రపు పోటీలను ప్రోత్సహించాలని యువత కోరుకుంటున్నారు. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు, ఎడ్ల బండి పోటీలతో పాటు గుర్రపు స్వారీ పోటీలు కూడా సందడి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.